ఐఎస్ సదన్ కూడలి వద్ద రజక వృత్తి సంఘం నిరసన చేపట్టింది. కుమ్మర గ్రామంలో జరిగిన సంఘటనపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి గత నెల 18వ తారీఖు నాడు మల్లన్న జాతరకు వెళ్ళినటువంటి రజక్క కుటుంబానిపైన అక్కడ ఉన్నటువంటి పెత్తందారులందరూ కూడా 100 రూపాయల ఫీజు చెల్లించలేదని చెప్పి ఆ గుడి దేవుడు గర్భం నుంచి బయటికి నెట్టివేసినటువంటి సంఘటన రాష్ట్రం అంతా కూడా సంచలనం అయింది. ఆ సందర్భంగా మేము ఈ గ్రామస్తులము మీరు ఒక టోకెన్ ఇవ్వండి, రసీదు ఇవ్వండి, మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రశ్నించినందుకు రజక యువకుడు ఆ తల్లిదండ్రులకు సంబంధించి చంద్రకళ వాళ్ళ భార్య మౌనికని వాళ్ళందరినీ కూడా గుళ్ళో నుంచి నెట్టివేసి కొట్టి నానా రకాల బూతులు తిట్టినటువంటి సంఘటన పైన ప్రశ్నించినటువంటి యువకుడు గణేష్ పైన 3 గంటలు కొబ్బరికాయ రూములో వేసి కొట్టి చివరికి నా భర్తను ఇడిపించమని చెప్పి తన భార్య మౌనిక 2 నెలల పసిపాపని వాళ్ళ కాళ్ళ మీద వేస్తే కాలుతో తన్ని ఆ పసిపాపని చంపినటువంటి సంఘటన ఇలా రాష్ట్రం అంతా కూడా వైరల్ అయిపోయింది. అనేక ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చారు, సెక్రటరియట్ ముట్టడి చేశాము, ఇందిరాపార్క్ ధర్నా జరిగింది, కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నా కూడా అక్కడ పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పట్టించుకోకపోగా చనిపోయిన పాపను సహజ మరణంగా జరిపిందని చెప్పి ఇలా కేసును కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. స్థానిక డిఎస్పీ సిఐ ఆ కేసు తారుమారు చేసి నిందితులను కాపాడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో 8 మంది పాల్గొంటే కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సర్పంచి తుకారాం రెడ్డిని నేటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఇంకొక ఆయన మసూదన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలేదు. సతీష్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా కాపాడుతూ ఉన్నారు. ఇలా అంటూ ఉన్నారు అందరూ కూడా వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి బంధువులు కాబట్టి వాళ్ళని తప్పిస్తూ ఈ కేసులతో కూడా పక్కదావ పట్టిస్తూ ఉన్నటువంటి సంఘటన ఇలా కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇలా నిందితులు గోడున హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని కొట్టారు, తిట్టారు, పట్టరాని చోటు చేతులు పట్టారు, కులం పేరుతో అవమానించారు, మీరు మాదిగ ముండలు సాకల ముండలు అని చెప్పి తిట్టారు అని చెప్పి కేసు రాసిస్తే కేసు కూడా కాకుండా ఇలా చేస్తూ ఉన్నారు. అందుకనే మేము అంటూ ఉన్నాం, ఇలా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళందరిపైన అట్ట కేసు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కేసు పెట్టాలి, ఈ నిర్లక్ష్యం వహించిన పోలీసులని సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది చేసే వరకు, చర్యలు తీసుకునే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇప్పటికీ ప్రజా సంఘాలు సిఐటియు కానీ, ఐత్వా కానీ, అవాజ్ కానీ, రజక వృత్తిదారుల సంఘం, మిగతా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఇతర రజక సోదరులారా, ఈరోజు చంపాపేట్ చౌరస్తా నుంచి ఐఎస్ సదన్ చౌరస్తా వరకు మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకనగా కుమ్మెర గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక జాతరలో జరిగినటువంటి అమానుష ఘటన పైన ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులకు, రజక సంఘాల నాయకులకు, రజక సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదలపైన, బీసీ ఎస్సీ ఎస్టీల పైన, మైనార్టీల పైన దౌర్జన్యాలు జరుగుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో జరిగినటువంటి గత నెలలో 18వ తారీఖున కుమ్మెర గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అమానుష ఘటన, ఒక చిన్న పసిపాప 2 నెలల చిన్న పసిపాపని కనికరం లేకుండా ఆ యొక్క రెడ్డి వర్గము, పెత్తందారుల వర్గము చంపేయడం జరిగినది. కాబట్టి ఆ యొక్క నిందితులను అరెస్ట్ చేయాలని మా యొక్క నిరసన ద్వారా తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వానికి. మనమందరం ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని